హాయ్ అండి. నిన్న మ్యాచ్ అసలకి ఎక్స్ట్రార్డినరీగా జరిగిందండి. ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్‌కి అలానే బెంగుళూరుకైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకైతే ఎక్స్ట్రార్డినరీ మ్యాచ్. 2 మ్యాచ్‌లు కూడా పడి లేచిన కెరటంలాగా అయితే ముందుకెళ్ళడం చూసాం. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగుళూరు కావచ్చు. ఎందుకంటే 3 ఓవర్లకే దాదాపు 53 పరుగులేమో చేశారు. 4 ఓవర్లకే దాదాపు 60 పరుగులు చేయడం చూసాం. అక్కడ ఏదైతే సాల్ట్ అవుట్ అయ్యాడో అన్‌ఫార్చునేట్‌లీ రన్ అవుట్ అదొకటి టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత వరుస వికెట్లు పడిపోయినాయి మళ్ళీ. మీకు విరాట్ కోహ్లీ, రజత్ పడిదారు, పడికల్ ముగ్గురు వరుసగా అవుట్ అవ్వడం చూసాం. ఆ తర్వాత సడన్గా చూస్తే మీకు ఆమ్, 15 ఓవర్లకి 125 పరుగులు ఏం చేశారు. 16 ఓవర్లకు 125 దాదాపు 6-7 వికెట్లు పడిపోవడం చూసాం. ఆ సిచ్యువేషన్ నుంచి టిమ్ డేవిడ్, కృణాల్ పాండే కొంచెం కాపాడారనుకోవచ్చు. ఒక రకంగా కాపాడి దాదాపు స్కోర్ని అయితే కొంచెం ముందు తీసుకెళ్లారు. 160 దాకా అయితే తీసుకెళ్లడం చూసాం. అక్కడ నుంచి చూసుకుంటే మీకు ఇంకా పర్లేదు మంచిగానే కంబ్యాక్ అయ్యారనుకుంటే, ఎందుకంటే వాళ్ళకి వచ్చిన స్టార్ట్ చూస్తే మీరు చూడండి. 3 ఓవర్లకి 50 పరుగులు ఏంటి స్వామి, అసలు 3 ఓవర్లకి ఎస్ఆర్హెచ్ లాగా పొనుకొచ్చినట్టు ఆడారు వాళ్ళైతే. అయితే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఆడట్లేదు అనుకోండి ఒక రకంగా. కానీ సాల్ట్ ఎక్స్ట్రాడినరీగా స్టార్ట్అప్ ఇచ్చాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కావచ్చు మంచి మంచి షాట్లు ఆడడం చూసాం. స్కోర్ కూడా మంచిగా ఆడుతున్న తరుణంలో వరుస వికెట్లు పడిపోయిన వాళ్ళు. వరుస వికెట్లు పడిన తర్వాత కంబ్యాక్ ఇచ్చారు టిమ్ డేవిడ్ అలానే కృణాల్ పాండ్యా. నాకు తెలిసి 150 కూడా చేయాలనిపించింది నాకైతే. 150 కూడా కష్టంగా అనిపించిన టైంలో టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా వచ్చి ఆ పుషప్ ఇచ్చి 123 పరుగులు చేశారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఢిల్లీ స్టార్ట్ చేసిందో మీకు చూసుకుంటే డూప్లిస్ కావచ్చు, జాక్ మెకర్ కావచ్చు, అభిషేక్ బరలు వరుసగా అవుట్ అయిపోయారు. మీకు ఏ వికెట్లని పవర్ ప్లేలో పడిపోయేసరికి ఇంకా ఎటు దిక్కు చూసిన పరిస్థితులు అయితే మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ వెళ్ళిపోయింది. ఇంకా ఇంటర్ బాబు ఎట్టుంది వికెట్ అనుకుంటే ఆల్మోస్ట్ ఓటమి దిశలో ఉన్నారు. ఆల్మోస్ట్ ఓటమిలోనే ఉన్నారు అనిపించింది నాకైతే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ అండి, గోల్డ్ మ్యాన్. దీని ముందు మ్యాచ్ కావచ్చు, ఈ మ్యాచ్ కావచ్చు ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. ఇక్కడ చూసుకుంటే 93 పరుగులు చేశాడు 53 బాళ్ళలోనే. ఆ తర్వాత అక్షర్ పటేల్ కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత స్టబ్స్తో కలిసి మ్యాచ్ని అయితే ముగించారు 2 ఓవర్లు మిగిలి ఉండగాని. ఓవరాల్ చూసుకుంటే 2 చోట్ల ఆటుపోట్లు ఉన్నాయి. ఈ కింద పడి లేచే ప్రయత్నంలో ఆ, కొంచెం ముందంజలో ఢిల్లీ ఉండటంతో అయితే ఢిల్లీ అయితే గెలిచేసింది అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళు 150కే 130, 140కే ఆల్అవుట్ అయిపోతారన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు 163కి వెళ్ళడం కావచ్చు టిమ్ డేవిడ్ సహాయంతో. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు కూడా పవర్ ప్లేను వికెట్లు చాలా ఫాస్ట్గా 3 వికెట్లు కోల్పోయి ఏదైతే టాప్ ఆర్డర్ ఉందో టాప్ ఆర్డర్ మొత్తం కోల్పోయారు. ఆ తర్వాత వచ్చి కేఎల్ రాహుల్ ఒక ఎండ్లో నిలబడి మంచిగా ఆడడం కావచ్చు స్టబ్స్తో కలిసి మ్యాచ్ని అయితే ముగించేశారు. ఇంకొక వికెట్ పడకుండా చాలా అంటే కాడి నుంచి వికెట్ పడలేదు మీకు. వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా అయితే మ్యాచ్ని అయితే ముగించారు కేఎల్ రాహుల్. అందుకని ఒక క్లాస్ ప్లేయర్ అనేది ఉండాలి, ఒక స్టడీ ప్లేయర్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ యాంకర్ రోల్ ఈరోజు కేఎల్ రాహుల్ తీసుకున్నాడు. అదే మీరు వేరే వేరే ప్లేయర్ ఎవరున్నా సరే అంటే నిలకడైతే ఉండదు. వేరే ప్లేయర్ టక్కున 2 షాట్లు ఆడేసి అవుట్ అయిపోతుంటారు. కానీ ఇక్కడ కేఎల్ రాహుల్ తెలుసు మ్యాచ్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి, ఎలా విన్నింగ్ చేయాలనేది కేఎల్ రాహుల్ తెలుసు కాబట్టి ఆ యాంకర్ రోల్ తీసుకొని మంచిగా అయితే ముందుకు తీసుకెళ్ళడం చూసాం. ఓవరాల్గా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా ఇది 4వ విజయం అండి. వాళ్ళైతే అసలు ఎక్స్ట్రాడినరీ ఫామ్లో అయితే కనిపిస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే. మీరు చూసుకుంటే ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు అన్ని టీములు 10 టీముల్లో 4 మ్యాచ్లు గెలిచిన వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇప్పుడు టేబుల్లోకి వచ్చింది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే ఉన్నారు. 4 మ్యాచ్లు 4 గెలిచి 8 పాయింట్లతో అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే నెట్ రన్ రేట్ కొంచెం డిఫరెన్స్ ఉండడంతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. 4 మ్యాచ్లు గెలిచి జీటీ టాప్లో ఉంది. కాకపోతే నెట్ రన్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి 5 మ్యాచ్లు ఆడినప్పటికీ నెట్ రన్ రేట్ ఎక్కువ ఉండడంతో 8 పాయింట్ టాప్లో ఉంది. ఇంకా ఆర్సీబీ ఈరోజు గెలిచుంటే ఇట్లా ఉండేది. కానీ బ్యాడ్ లక్, సరే 2 మ్యాచ్లు ఓడిపోయారు. 6 పాయింట్లతో ఉంది. పంజాబ్ 6 పాయింట్లతోటి, ఎల్ఎస్జీ 6 పాయింట్లతోటి అయితే ఉంది. ఈ టాప్లో ఉన్న ఈ 5 టీముల నుంచి కనీసం 2-3 టీములు అయితే పైకి వెళ్ళేలా ఉన్నాయి. అప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఎంఐ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మరి వాళ్ళు వస్తారు రారు అర్థం కావట్లేదు. చూద్దాం. వీళ్ళకైతే మ్యాచ్లు ఉన్నాయి నెక్స్ట్ సిఎస్కేకి, ఎంఐకి, ఎస్ఆర్హెచ్కి. మరి వాళ్ళు ఇప్పటి నుంచి వరుసగా మ్యాచ్లు అయితే గెలవాల్సి ఉంటుంది. వాళ్ళు గెలవకపోతే కష్టమైపోతుంది. ప్రస్తుతానికైతే నేను అన్ని మ్యాచ్లు రీసెంట్గా జరుగుతున్న అన్ని మ్యాచ్లు కూడా చాలా క్లోజింగ్ మ్యాచ్లు జరుగుతున్నాయండి. చాలా ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. మంచి మంచి ప్లేయర్స్ అంటే వెలుగులోకి వస్తున్నారు. గుడ్ సైన్. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే డీసీ ఒకప్పుడు డీసీ ఇలానే వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ వెళ్ళి టాప్లో కూర్చొని ఉండేది. కానీ కప్ అయితే గెలిచేది కాదు. ఏది మన గంభీర్ కెప్టెన్సీ, సెహ్వాగ్ కెప్టెన్సీ ఉన్న టైంలో అనుకుంటా మ్యాచ్లు వరుసగా గెలుచుకుంటూ వెళ్ళి టాప్లో ఉండేది. స్టార్టింగ్ సీజన్ అన్ని బాగానే ఆడింది. తర్వాత సీజన్లో కొంచెం డౌన్ఫాల్ అయింది. ప్రస్తుతానికి మరి టీము మంచి కూర్పుతో వచ్చింది కాబట్టి చూద్దాం. ప్రస్తుతానికైతే ఒక మంచి విజయాలతో అయితే ముందుకెళ్తుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఖాయంగా అనిపిస్తుంది. ప్లే ఆఫ్కు ఖాయంగా అనిపిస్తుంది డీసీ అయితే ఆల్మోస్ట్.
చూద్దాం మరి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎన్ని ఉన్నాయి అనుకున్నారు, దాదాపు 10 మ్యాచ్లు ఉన్నాయి. 10 మ్యాచ్‌లో 5, 6 మ్యాచ్‌లు కనీసం 4 మ్యాచ్‌లు గెలిచినా కూడా వాళ్ళైతే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఆహ్, ఆర్‌సీబీ బ్యాడ్ లక్ ఓటమిని చూసింది. 2 మ్యాచ్‌లు ఇప్పటికి ఓడిపోయారు. ఇంకా వాళ్ళకి చాలా ఛాన్స్ ఉంది. చూద్దాం ఈ సంవత్సరం కప్పు కొట్టే సత్తా అయితే కనిపిస్తుంది ఆర్‌సీబీ దగ్గర. రజత్ పటిదార్ మంచి ఫామ్‌లో కావచ్చు, విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ కొంచెం సాల్ట్ కొట్టి ఇవాళ ఫామ్‌లోకి రావడం అంతా మంచి పరిణామం కనిపిస్తూ ఉంది. నలిసి ఈ సంవత్సరం మంచి స్ట్రాంగ్ అని కనిపిస్తుంది టీము. చూద్దాం మరి ఏం జరగబోద్దో. కప్పు కొట్టాలని కోరుకుందాం. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదిలేసుకున్నాడు, అయినప్పటికీ గెలవట్లేదు. రజత్ పటిదార్ లక్కీ హ్యాండ్, అతను కెప్టెన్సీలో అతను బాగా ఆడుతున్నాడు, మ్యాచ్లు గెలుస్తున్నాడు కాబట్టి చూద్దాం మరి ఏం జరగబోద్దో.